హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బీడీ క్రియేషన్స్ ఇన్ తెలుగు. ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి ఐస్ క్రీమ్ అండి. చాలా ఈజీవే. అలానే ఇంట్లో ఎక్కువ కొబ్బరి ఉండేటప్పుడు ఇలా ఐస్ క్రీమ్ చేసి పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన అడుగు మందంగా ఉండే ప్యాన్ కానీ లేదా ఇలా నాన్ స్టిక్ ప్యాన్ కానీ తీసుకొని ఇందులో 1/2 లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలండి. నేను రెడ్ మిల్క్ తీసుకుంటున్నాను, లేదంటే మీరు గేదె పాలు కానీ ఆవు పాలు కానీ కొద్దిగా చిక్కగా ఉండేవి తీసుకుంటే మనకి ఐస్ క్రీమ్ అనేది బాగుంటుంది. ఇలా 1/2 లీటర్ వరకు తీసుకొని వీటిని బాయిలింగ్ అయ్యే లోపల ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్, అలానే 2 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకొని కొద్దిగా పాలను కూడా యాడ్ చేసుకొని ఉండలేమీ లేకుండా మిక్స్ చేసేసుకోవాలి. మిల్క్ పౌడర్ లేని వాళ్ళు కార్న్ఫ్లోర్ అయినా ఇంకో టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. మిల్క్ పౌడర్ యాడ్ చేయడం వల్ల స్ట్రక్చర్ బాగుంటుంది అనమాట, ఐస్ క్రీమ్ స్ట్రక్చర్ బాగుంటుంది. ఇలా కొద్దిగా పాలను యాడ్ చేసుకొని ఉండలేమీ లేకుండా కలిపేసుకొని ఈ పాలు బాయిలింగ్ అయిన తర్వాత ఈ పాలల్లోకి యాడ్ చేసేసుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కార్న్ఫ్లోర్ మిక్స్ని పాలల్లోకి యాడ్ చేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు దగ్గర పడేంత వరకు కుక్ చేసేసుకోవాలి. అడుగంటకపోతే చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నగా నల్లగా వచ్చేస్తాయి అన్నమాట. మంటను మాత్రం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోండి. అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పంచదారని కూడా యాడ్ చేసుకొని దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు అయితే సరిపోతుందండి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి. వీటిని కొబ్బరికాయని తీసుకొని ఇలా హాఫ్గా తీసుకోవాలండి. ఒకదానికి బ్రౌన్ కలర్ లేయర్ తీసేసుకొని మిక్సీ జార్లో కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలానే ఒక 5-6 జీడిపప్పులను కూడా యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఇలా మెత్తని పేస్ట్లా ప్రిపేర్ చేసుకొని మనం ముందుగా మరిగించి పక్కన పెట్టుకున్న ఈ పాలల్లో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిసేటట్టు కలుపుకోవాలి. అలానే మనం కొబ్బరి పాలు ఒక 1/2 ముక్కతో ప్రిపేర్ చేసుకొని 1/2 కప్పు వరకు కొబ్బరి పాలను కూడా తీసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. కొబ్బరి పాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. కొబ్బరిని వాటిలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని ఫిల్టర్ చేసేసుకోవాలి. ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు, చిక్కగా ఉండదు. ఇలా ఫిల్టర్ చేసుకుంటే మనకి కొబ్బరి పాలు అనేవి వచ్చేస్తాయి అన్నమాట. ఈ పాలల్లో యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసుకొని ఇలా ఒక చిన్న గ్లాసుల్లో కానీ మగ్గుల్లో కానీ తీసేసుకోవాలండి. తీసుకొని వీటిని ఒక సిల్వర్ పేపర్తో కవర్ చేసేసుకోవాలి. మీ దగ్గర సిల్వర్ పేపర్ లేకపోతే ఏదైనా ఒక కప్పుతో అయినా సరే కవర్ చేసుకోండి, లేదంటే డైరెక్ట్గా ఐస్ అనేది రెడీ అయిపోతుంది. అలా తింటే మంచిది కాదు కనుక ఇలా ఒక పేపర్తో కవర్ చేసేసుకోవాలి. ఈ సిల్వర్ పేపర్కి చిన్న హోల్స్ పెట్టుకొని మధ్యలో స్పూన్స్ కానీ లేదంటే ఐస్ క్రీము పుల్లలు ఉంటాయి కదా వాటినైనా సరే పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో 8 అవర్స్ పాటు పెట్టేసుకోవాలండి. వీటిని 8 అవర్స్ అయిన తర్వాత ఇలా ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కాసేపు ఉంచేసి 2 చేతుల మధ్య ఇలా రోల్ చేసుకుంటే మనకి ఈజీగా రిమూవ్ అయిపోతుంది అనమాట. వీటిపైన సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పు, అలానే పిస్తా పప్పు, జీడిపప్పుల్ని కూడా యాడ్ చేసుకుంటే మధ్యలో అవి తగులుతుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. మనం మగ్గులో యాడ్ చేసుకున్న ఐస్ క్రీమ్ని కూడా ఇలా ఈజీగా నైఫ్తో రిమూవ్ చేసుకోవాలి, లేకపోతే సరిగ్గా రాదు. ఇలా వాటర్లో కాసేపు ఉంటే ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇలా రోల్స్లో కట్ చేసుకొని పిల్లలకి సర్వ్ చేసేసుకోవడమే. చాలా హెల్తీగా చాలా ఈజీగా కొబ్బరి ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ సమ్మర్కి చల్లగా ఈ ఐస్ క్రీమ్ని ట్రై చేసేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.